టాపిక్ మనం చూస్తున్నాం. కలెక్టర్ అంటే ఓ జిల్లాకు పరిపాలనా అధిపతి, ఐఏఎస్ అధికారి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఉంటూ జిల్లా అభివృద్ధి ప్రజా సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తారు. మరి తెలంగాణ కలెక్టర్లు జిల్లాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారా? కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రే పనితీరు ఎలా ఉంది? మొదటి పోస్టింగ్లోనే ఆయన చూపిన మార్కేంటి? ఆసిఫాబాద్లో కొత్తగా వచ్చిన మార్పేంటి? ఐఏఎస్ వెంకటేష్ దౌత్రే 2024 మార్చిలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇది ఆయనకు కలెక్టర్గా మొదటి పోస్టింగ్. దాంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటారనే చర్చుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టర్గా వెంకటేష్ దౌత్రే పనితీరు ఎలా ఉంది? ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కలెక్టర్ వెంకటేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. వివిధ శాఖల అధికారులతో రివ్యూలు నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంపై పురోగతిని, ప్రభుత్వ పథకాల అమలును చర్చించి అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గతంలో జిల్లాలో హాస్టల్ విద్యార్థుల వరుస మరణాలతో చలించిన కలెక్టర్ హాస్టళ్లకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఆకస్మికంగా హాస్టళ్లను సందర్శిస్తారు. ఒక్కోసారి రాత్రిళ్లు వారితోనే బస చేస్తారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు, సమావేశాలు చేపడతారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను పారదర్శకంగా చేపడుతున్నారు. జిల్లాలో ప్రజా సమస్యల్ని పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శిశువిహార్ కేంద్రంలో తన 3 ఏళ్ల కుమార్తె స్వర దౌత్రేని చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. శిశువిహార్లో 1 నుంచి 5 ఏళ్లలోపు పిల్లల సంరక్షణకు చర్యలు తీసుకుంటారని, సమయానికి పౌష్టికాహారం అందిస్తారని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? కలెక్టర్ వెంకటేష్ దౌత్రే జిల్లాలోని గ్రామాలు, మండల కేంద్రాల్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు తనిఖీలు చేస్తూ ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలిస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. సంబంధిత అధికారులకు సిఫారసు చేస్తూ వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అక్కడికక్కడే సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన ఫైళ్లని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తుంటారనే టాకుంది. ఎవరు ఏ పని మీద తనను కలిసేందుకొచ్చినా వారి సమస్యల్ని ఓపిగ్గా విని పరిష్కారం చూపుతారనే అభిప్రాయాలున్నాయి. ఫైల్స్ పెండింగ్ పెట్టకుండా వీలైనంత వేగంగా క్లియర్ చేస్తారని చెప్తున్నారు. అయినప్పటికీ అభివృద్ధి విషయంలో జిల్లాను మరింత పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 3/5, వినూత్న కార్యక్రమాలు 2/5, ప్రజలతో సత్సంబంధాలు 3/5, ఫైళ్ల క్లియరెన్స్ 3/5.